నమస్కారం. మీ నరసింహ. రేపు ఉగాది పండుగ సందర్భంగా ఇక్కడ శ్యామపంతుల దేవి రావడం జరిగింది. అంటే పంచాంగం రాష్ట్రీయ వారీగా పంచాంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి పంతులు అడుగుతున్నాం. అది నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురు మాధవానంద సరస్వతి స్వామిని నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భోవైహరం సర్వలోకైకనాథం. శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామినే నమః. శ్రీ రాజరాజేశ్వర స్వామినే నమో నమః. శ్రీ కళ్యాణ గుణావహం రిపువహం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన్యతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సుమచితం పంచాంగమాకర్ణ్యతాం. మరి ఈ యొక్క స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా ప్రేక్షకులకు భక్తులకు అందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ యొక్క పరాభవనామ సంవత్సరము అంటే పరాభవము అంటే అపజయము. ఈ యొక్క పరాభవము అపజయము అంటే ఎవరికి అపజయము ఈ సంవత్సర కాలము అంటే ఎవరికైతే కామము క్రోధము మదము మత్సర్యము అహంకారాదులతోని క్రోధితులై దుర్మార్గులైనటువంటి వారందరికీ కూడా రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సంవత్సరము పరాభవము అంటే అపజయము కలుగుతుంది. అదేవిధంగా ఎవరైతే నీతి నిజాయితీ ధర్మ మార్గము లోపల సంపాదిస్తూ దానము ధర్మము మంచి మార్గము పెద్దలు సూచించినటువంటి ధర్మ మార్గములో నడిచే వారందరికీ కూడా జయము కలుగుతుంది. అటువంటిదే ఈ యొక్క పరాభవము. ఈ పరాభవనామ సంవత్సరం యందున మరి ఏ విధంగా ఉన్నారు రాజు. మరి ఈ యొక్క పరాభవనామ సంవత్సరం లోపల రాజు గురువు ఉండడం వలన బ్రాహ్మణులందరూ కూడా ధర్మ నిరతులై ఉందురు. రాజులు ప్రజలు న్యాయముగా పరిపాలన చేయుచు రాజనీతి ఉండును. సుభిక్షముగా దేశమంతా కూడా ఉండి ప్రజలందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా సుఖముగా ఉందురు. సస్యశ్యామముగా పంటలు పండును. ఈ యొక్క రాజు గురువు ఉండడం వలన. అదేవిధంగా రాజు యొక్క వాహనము నావ అంటే పడవ పైన ప్రయాణించడం వల్ల రాజు ఈ యొక్క సముద్రము గర్భమున మునుగును. కొన్ని అంటే సముద్రము నౌకాయానము నౌకల యందున అంటే ఇతర దేశాల నుంచి ఎగుమతి అయ్యేటువంటి ఏ అయితే వ్యాపారంకు సంబంధించినవి ఉన్నాయో అవన్నీ కూడా నౌకాయానము స్తంభించిపోవును. అంటే రవాణా సౌకర్యము కొంత స్తంభించిపోవును. దాని నుంచి అంటే వివిధ దేశాల నుంచి ఎగుమతి అయ్యే వస్తువులకు మనము ఈ యొక్క స్తంభించిపోవడం వల్ల దుర్భిక్షము ఏర్పడుతుంది. అదేవిధంగా మంత్రి కుజుని యొక్క ఫలము రాజులకు అంటే ఈ యొక్క దేశాన్ని పరిపాలించేటువంటి రాజులకు కొంత యుద్ధ వాతావరణము ఈ సంవత్సరము కుజుడు ఉండడం వల్ల ఏర్పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అగ్ని భయము యుద్ధ భయము అదేవిధంగా ఈ యొక్క ఎర్రటి ధాన్యముల యొక్క ధరలు ఈ యొక్క మంత్రి కుజుడు ఉండడం వల్ల ఈ యొక్క సంవత్సరం జరుగుతున్నది. అదేవిధంగా సేనాధిపతి చంద్రుడు ఉండడం వల్ల చంద్రుడు క్షేమకారకుడు చల్లనివాడు కనుక ప్రజలకు మంచి ఆరోగ్యము పశువులకు క్షీరములు అధికగా అంటే ఈ యొక్క భారతదేశం లోపల ఈ యొక్క సేనాధిపతి చంద్రుడు ఉండడం వల్ల పాల యొక్క కొరత ఏర్పడక పాలు పుష్కలంగా పాలు పెరుగు సమృద్ధిగా లభిస్తుంది. అదేవిధంగా వెండి బంగారము పెట్రోలు వెన్న నెయ్యి పంచదార ధరలు అధికంగా పెరుగుతుంది. మంచి వర్షములు కూడా పడతాయి చంద్రుడు సేనాధిపతి ఉండడం వల్ల. అదేవిధంగా
సస్యాధిపతి శుక్రుని ఫలము వలన సమస్త ధాన్యములు కూడా పండును. తెల్ల ధాన్యములు, తెల్ల భూములు విశేషముగా పండును. అంటే పత్తి పంట ఈ సంవత్సరము పుష్కలంగా కూడా పండుతుంది. దేశమంతటా కూడా అదేవిధంగా తెల్ల ధాన్యములు గనక వడ్లు, బియ్యము అధికంగా పండును. దేశమంతా ఈ యొక్క క్షేమము, సుభిక్షము, సంపదలై ఉండదు. సమస్త ధరలు సరసమై ఉండును ఈ యొక్క సస్యాధిపతి ఈ యొక్క ఫలం వల్ల. అదేవిధంగా ధాన్యాధిపతి బుధుని ఫలము. తుఫానులు బాగా వచ్చును ఈ సంవత్సరము. అదేవిధంగా గాలితో కూడినటువంటి వర్షములు సంభవించును. సస్యఫలములు మధ్యముగా ఉండి సమస్త ప్రజలు కొంత భయముతో ఉండురు. అర్ఘ్యాధిపతి చంద్రుని యొక్క ఫలం వలన సువృష్టి, పంటలకు అభివృద్ధి కలుగును. తేనె, ముత్యములు, చేపలు, గోధుమలు, వస్త్రములు, జొన్నలు, పంచదార, బెల్లం, నూనె, నెయ్యి, పెరుగు, పాలు, వెండి ధరలు బాగా పెరుగును అర్ఘ్యాధిపతి యొక్క చంద్రుడి ఫలం వలన. మేఘాధిపతి చంద్రుడి ఫలం వలన సర్వదేశములకు అనేక రకములైనటువంటి పంటములు అన్ని దేశంలో విశేషముగా పండును. గోవులు విశేషముగా పాలు ఇచ్చును. రసాధిపతి రవి ఫలము వలన నెయ్యి, నూనె, బెల్లము, తేనె, కొబ్బరి నూనె, ఆముదం నూనె, నువ్వుల నూనె, చింతపండు, మామిడి పండ్లు, నిమ్మకాయలు ధరలు ఈ సంవత్సరము అధికముగా పెరిగేటువంటి అవకాశములు కలవు. ఇది రసాధిపతి రవి ఫలము వలన. అదేవిధంగా నీరసాధిపతి శుక్రుని ఫలం వలన కర్పూరము, అగరు, చందనము, బంగారము, వెండి, ముత్యములు, వస్త్రములు అధిక ధరకు లభించును. పశుపాలకుడు శ్రీకృష్ణుడు అవడం వల్ల పశువులకు ఈ సంవత్సరం అంతా కూడా క్షేమంగా ఉంటుంది. పాలు సమృద్ధిగా ఉంటాయి. సుభిక్షంగా పంటలు కూడా బాగా పండడం వల్ల ధాన్యాదుల ధరలు కూడా మరి ఏవైతే పంటలు బాగా పెరగడము, కృష్ణుడు పశుపాలకుడు అవడం వల్ల ఈ యొక్క ధాన్యము అంటే బియ్యముకు సంబంధించినటువంటి ధరలు కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మరియు ప్రజలకు పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. ధనధాన్యములు, సంపత్తులు అన్నీ కూడా కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు. స్థాన సంరక్షకుడు కూడా శ్రీకృష్ణుడు ఉండడం వల్ల గోజాతి కానీ పశువులు, సమస్త ఆవులు, మేకలు, సమస్త పశు సంపద కూడా ఈ సంవత్సరము బాగా వృద్ధి చెందుతుంది. ఈ విధంగా మనము చూసుకుంటే నవనాయకుల ఫలము ఈ విధంగా ఉండడం వల్ల అంతా కూడా ఈ సంవత్సరము క్షేమంగా ఉండేటువంటి అవకాశమే ఎక్కువ ఉంది. రాశి వారిగా ఎట్లా ఉంది? ఏ విధంగా రాశుల వారిగా చూసుకుంటే అశ్విని నక్షత్రము 4 పాదాలు, చుక్కయ్య, చెన్నయ్య, చో అక్షరము లక్ష్మి, లావణ్య, లలిత. అదేవిధంగా భరణి నక్షత్రము 4 పాదాలు, లీ, లు, లే, లో అక్షరాలు. కృత్తికా నక్షత్రం మొదటి పాదమైనటువంటి ఆ అక్షరము అరుణ్ కుమార్, అనిత, అన్విత, అశ్విని. ఇవి మేషరాశి కిందికి వస్తాయి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 1, వ్యయము 5 అంటే ఖర్చు 5, సంపాదన 1, రాజపూజం 2, అవమానం 4. గౌరవించేవారు 2 ఉంటే అవమానించేవారు, తిరస్కరించేవారు 4 ఉంటారు. వీరికి ఈ సంవత్సరము జూన్ 1, 2026 వరకు 3వ ఇంట్లో గురువు ఉండడము, తర్వాత అక్కడ నుంచి సంవత్సరాంతము 4వ ఇంట్లో ఉండడం వల్ల సామాన్యంగా ఉంటుంది. పనులన్నీ కూడా చేపట్టిన కార్యక్రమములు, పనులన్నీ కూడా నత్తనడకన సాగేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా శని 12వ ఇంట్లో ఉండడం వల్ల 7.5 ఉంటుంది వీళ్ళకు. 7.5 ఏళ్ళ శని ఉండడం వల్ల కొద్దిగా గురువు అనుకూలం లేడు, శనీశ్వరుడు అనుకూలం లేకపోవడం వల్ల కొద్దిగా అనుకున్న పనులన్నీ కూడా నెరవేరకపోవటము ఉంటాయి. ఇటువంటి వారు ఈ యొక్క మేషరాశి వారు మరి దేవాలయ సందర్శనం ప్రతి శనివారం కూడా చేయవలసినది. 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలి ఈ మేషరాశి వారందరూ కూడా. తర్వాత వచ్చి వృషభ రాశి. ఈ అక్షరము, ఉ అక్షరము, ఏ అక్షరము. కృత్తికా నక్షత్రము 3 పాదాలు, రోహిణి నక్షత్రము 4 పాదాలైనటువంటి ఓ అక్షరము, వాణి వా అక్షరము, వి అక్షరము, వు అక్షరము. మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాలైనటువంటి వెంకటేశ్వరుడు, వెంకటేశం, ఓ అక్షరము వృషభ రాశి కిందికి వస్తాయి. వీరికి ఆదాయం 5, ఖర్చు 14 అంటే 3 ఆదాయము సంపాదన 5 ఉంటే ఖర్చు మాత్రము 14 ఉంటుంది.
గౌరవించేవారు రాజపూజం 5, అవమానము 4 ఉండడం వల్ల, అదేవిధంగా గురువు జూన్ 1, 2026 వరకు 2వ ఇంట్లో ఉండడం వల్ల శుభం జరుగుతుంది. తర్వాత 3వ ఇంట్లో ఉండడం వల్ల ఈ సంవత్సరాంతము మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. ఏ విధంగా ఫలితాలు అంటే ఒక 4 కార్యక్రమాలు మనం ప్రారంభిస్తే 2 ముందరికి పోతాయి, 2 పెండింగ్ ఉంటాయి. మిశ్రమము అంటే కొంత మంచి కొంత చెడు, కొంత అనుకోగానే జరుగుతాయి, కొంత జాప్యం జరుగుతాయి. ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దేవాలయ దర్శనము. ప్రతి శనివారము హనుమంతుంది. గురువు వీరికి అనుకూలం లేడు కనుక గురువారం దత్తాత్రేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడం లేదా మేడి చెట్టుకు ప్రదక్షిణాలు చేయాలి ఈ యొక్క వృషభ రాశి వారు. వీరికి శనీశ్వరుడు 11వ ఇంట్లో ఉన్నాడు కనుక వీరికి శనీశ్వరుని ప్రభావం ఎక్కువగా ఉండదు కనుక అనుగ్రహమే ఉంటుంది కనుక వీరికి మంచి జరుగుతుంది. గురువు మిశ్రమ ఫలితాల వల్ల గురువు యొక్క అనుగ్రహం పొందవలసి ఉంటుంది. తర్వాత రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలైనటువంటి కరుణాకర్, కవిత, కీ అక్షరం కిరణ్ కుమార్, కిరణ్. తర్వాత ఆరుద్ర నక్షత్రం కు, ఘంటయ్య, జ్ఞాని, ఛత్రపతి. ఆరుద్ర 4 పాదాలు. పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాలు కే, కోమలి, కో, హరీష్, హరిత. ఇవి మిథున రాశి కిందికి వస్తాయి. వీరికి ఆదాయం 8, ఖర్చు 11. రాజపూజం గౌరవించేవారు 1, అవమానించేవారు 7. వీరికి జూన్ 1, 2026 వరకు గురువు 1వ ఇంట్లో ఉంటాడు. తర్వాత 2వ ఇంటికి వస్తాడు కనుక సంవత్సరాంతం వీరికి జూన్ తర్వాత శుభమే జరుగుతుంది. గురువు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. శనీశ్వరుడు మరి 2వ ఇంట్లో అంటే ఉండడం వల్ల వీరికి వచ్చరాంతం కూడా 2వ ఇంట్లో గురువు ఉంటాడు, శుభమవుతుంది. శనీశ్వరుడు 10వ ఇంట్లో ఉంటాడు. వీళ్ళకి 10వ ఇంట్లో ఉండడం వల్ల సామాన్యంగా ఉంటుంది. మొత్తానికి మిథున రాశి వారికి గురువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండడం వల్ల ఈ సంవత్సరము శుభదాయకమనే చెప్పుకోవచ్చు. అంటే ఏ విధంగా ఉంటుంది శుభదాయకం? వీరు చేపట్టిన పనులన్నీ కూడా ముందరికి వెళ్తాయి. గురువు అనుగ్రహము మనకు రెండు శనీశ్వరుడు కానీ గురువు కానీ ఈ రెండిట్లో ఎవరి యొక్క అనుగ్రహం ఉన్నా ముందరికి పోతుంది. 2 మంచిగా లేదంటే ఇబ్బంది ఉంటుంది. వీళ్ళకు గురువు అనుగ్రహం ఉన్నాడు కనుక అతను చేయి పట్టుకొని ముందరికి నడిపించేస్తాడు. గురువు మంచిగా ఉంటే అన్నీ మంచి జరుగుతాయి కనుక శనీశ్వరుడు కొంత అనుకూలం లేడు కనుక ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడం వల్ల అంతే శుభము జరుగుతుంది. తర్వాత పునర్వసు నక్షత్రము 4వ పాదము హిమవంతుడు, హిమాని. తర్వాత పుష్యమి నక్షత్రము 4 పాదములు హు, హే, హో, డాకయ్య. ఆశ్లేష నక్షత్రము డి, డు, డే, డో. ఈ 4 పాదాలు కూడా కర్కాటక రాశికి వస్తాయి. వీరందరికీ కూడా ఈ సంవత్సరాంతము ఆదాయము 2, వ్యయము 11. అంటే సంపాదన 2, ఖర్చు 11. రాజపూజము 4, అవమానం 7. గురువు జూన్ 1, 2026 వరకు 12వ ఇంట ఉంటాడు. అంటే ఈ యొక్క జూన్ 1, 2026 ఈ సంవత్సరం వరకు కూడా 12వ ఇంట ఉండడం వల్ల సామాన్యంగానే ఉంటుంది. తర్వాత 1వ ఇంట్లో కూడా ఉంటాడు కనుక అశుభమే, ఇది సామాన్యంగానే ఉంటుంది ఫలితాలు. కానీ వీరికి గురువు యొక్క అనుగ్రహం లేకున్నాయో శనీశ్వరుడు 9వ ఇంట ఉండడం వల్ల వీరికి శుభంగా ఉంటుంది. అంటే ఈ రెండిటి లోపల వీరికి శనీశ్వరుడు అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ యొక్క కర్కాటక రాశి వారందరూ కూడా శ్రీరామ జపం చేస్తూ ఉండాలి. శ్రీరామ దేవాలయం కానీ హనుమతి దేవాలయ దర్శనం చేసుకుంటూ దత్తాత్రేయ స్వామికి కానీ మేడి చెట్టుకు కానీ ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి. ఏ రాశి వారైనా గ్రహచార ఫలితాలు శుభమున్నాయో అశుభమున్నాయో ఏ విధంగా ఉన్నా ఉదయమే 6 గంటల వరకు స్నానాదులు ఆచరించాలి. దేవాలయ దర్శనం తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే ఇది కలికాలం కనుక ప్రతి ఒక్కరూ దైవ చింతనతోని కూడి ఉండాలి. తర్వాత వచ్చేటువంటిది సింహరాశి. మా, మీ, ము, మే. మమత, మాధవి. తర్వాత మీ అక్షరము మీనా, ము అక్షరం ముఖేష్, మేఘనాథ్. మే అక్షరము మక నక్షత్రం కింద. అటు తర్వాత మో అక్షరము ట, టి, టు, టుక్కయ. ఇవన్నీ కూడా పుబ్బ నక్షత్రములు.
తర్వాత ఉత్తరా నక్షత్రము మొదటి పాదం, ఒకటో పాదం మాత్రమే. ఈ 9 నక్షత్రాలు కలిసి 9 పాదములు కలిసి సింహరాశి కిందికి వస్తాయి. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 5, అదేవిధంగా వ్యయము ఖర్చు కూడా 5గానే ఉన్నది. అదేవిధంగా ఈ విధంగా జూన్ 1, 2026 వరకు 11వ ఇంట శుభం. 11వ ఇంట్లో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఏకాదశ స్థానంలో సమస్తములు కూడా ఈ యొక్క సింహరాశికి శుభప్రదంగానే ఉంటుంది. తర్వాత 12వ ఇంట సామాన్యము అశుభంగా ఉంటుంది. తర్వాత శని 8వ ఇంట ఉంటాడు. 8వ ఇంట్లో శని ఉండడం వల్ల అష్టమ శని కష్టాల పాలని కొంత కష్టంగా ఉంటుంది వ్యవహారం. కనుక వీరికి ఏమైనా కూడా ఈ సంవత్సరము జూన్ సింహరాశి వారికి జూన్ 1 వరకే మంచిగా ఉంటుంది. అటు తర్వాత జూన్ 1 తర్వాత శనీశ్వరుడు ఉండడు, మంచిగా గురువు ఉండడు. కనుక వీరంతా కూడా దైవ మానస చింతులై దైవ బలం పెంచుకోవాలి. ప్రతి శనివారం కూడా ఈ యొక్క దేవాలయం, హనుమాన్ దేవాలయం లోపల ప్రదక్షిణ చేస్తూ ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేయాలి. వీలైనంత వరకు దైవ దర్శనాలు, దేవాలయ సందర్శన చేసుకునే ప్రయత్నం చేసుకుంటాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకూడదు. అనవసరమైనటువంటి వివాదాల లోపల ఈ సింహరాశి వారు వెళ్ళకూడదు. అదేవిధంగా టో అక్షరము ఉత్తరా నక్షత్రము 2, 3 పాదాల వారు అంటే టో, పా, పాపయ్య, పావని, పీతాంబరుడు ఇవి ఉత్తరా నక్షత్రము. మిగిలిన 3 పాదాలు హస్తా నక్షత్రము పూషదంతుడు, పూ అక్షరము పూర్ణచంద్రుడు, షణ్ముఖుడు, నా అక్షరము నన్నయ్య, ఠాక్షరము తుట. ఈ హస్తా నక్షత్రం 4 పాదములు. అదేవిధంగా చిత్తా నక్షత్రము మొదటి 2 పాదాలు అంటే పే అక్షరం మీద. అదేవిధంగా పోచయ్య, పోచమ్మ ఇవి కన్యా రాశి కిందికి వస్తాయి. వీరికి ఆదాయము 8, ఖర్చు 11, రాజపూజము 3, అవమానము 3. గౌరవించేవారు 3 ఉన్నారు, అవమానించే వాళ్ళు కూడా 3 ఉన్నారు. వీరికి గురువు జూన్ 1, 2026 వరకు 10వ ఇంట్లో ఉండడం వల్ల సామాన్యంగా ఉంటుంది. ఈ సంవత్సరము జూన్ 1 తర్వాత 11వ ఇంట్లో ఉంటుంది కన్యా రాశికి. పట్టిందల్లా బంగారమే. గురువు 11వ స్థానంలో ఉండడం వల్ల ఏకాదశ స్థానం లోపల ఉండడం వల్ల అన్ని పనులు కూడా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా ఈ కన్యా రాశి వారు ముందరికి తీసుకుపోతారు. ఇంట్లో శుభకార్యాలు అయితే అంతా కూడా అనుకున్న పనులు సకాలంలో సమకూరుతాయి. నూతన వాహనాలు కొనడం కానీ, నూతన వ్యాపార ప్రారంభం కానీ ఈ కన్యా రాశి వారు చేసుకోవచ్చు. అంటే శుభ కార్యక్రమాలు అన్ని కూడా కన్యా రాశికి అనుకూలంగా ఉన్నాయి. 7వ ఇంట్లో శని ఉండడం వల్ల కొంత సామాన్యంగా ఉంటుంది. వీరు శనీశ్వరుడు 7వ ఇంట్లో ఉన్నాడు కనుక వీరు కూడా ప్రతి శనివారం హనుమత్ ప్రదక్షిణాలు కానీ, నవగ్రహ ప్రదక్షిణాలు కానీ చేసుకుంటూ ఉండాలి. తర్వాత వచ్చేది తులారాశి. రామకృష్ణ, రాజయ్య, రీ అక్షరము శ్రీవాణి, తర్వాత శ్రీ పైన వచ్చేటి, రా పైన వచ్చేటి, రీ పైన వచ్చేటి. చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు. స్వాతి నక్షత్రము రుక్మయ, రు, రే రేవతి, రేణుక, రో. తర్వాత త అక్షరము స్వాతి నక్షత్రం 4 పాదములు. అదేవిధంగా విశాఖ నక్షత్రము మొదటి 3 పాదాలు. తి తిరుపతి, తు తుకారాం, తో అక్షరములతో వచ్చేటువంటి ఇవన్నీ కూడా తులారాశి కిందికి వస్తాయి. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 5 ఉన్నది, ఖర్చులు వ్యయము 14గా ఉన్నది. రాజపూజం గౌరవించేవారు 7, అవమానించేవారు 7. కావున వీరికి జూన్ 1, 2026 వరకు 9వ ఇంట్లో గురువు ఉంటాడు కనుక వారికి అంతా కూడా శుభమే. ఇప్పుడు కూడా అనుకూలంగానే ఉన్నది. జూన్ 1 వరకు కూడా గురుబలం మంచిగా ఉంది, అనుకూలమే ఉంటుంది. తర్వాత 10వ ఇంట సామాన్యంగా ఉంటుంది. శనీశ్వరుడు సంవత్సరం అంతా కూడా 6వ ఇంట్లో ఉన్నాడు. తన స్థానం లోపల శనీశ్వరుడు 6వ స్థానంలో ఉన్నాడు కనుక ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మంచిగా ఉన్నదనే చెప్పుకోవచ్చు. పట్టిందల్లా బంగారమే ఉంటుంది. జూన్ తర్వాత కొద్దిగా గురువు తగ్గినా శనీశ్వరుడు అనుకూలంగా ఉన్నాడు కనుక అంతా శుభమే జరుగుతున్నది. అయినంత వరకు కూడా వీరు కూడా దైవమానస చింతులై ప్రతి శనివారం హనుమత్ ప్రదక్షిణాలు చేయడం ఉత్తమం. తర్వాత వచ్చేటువంటిది వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రము 4వ పాదము. తోతో మొదలయ్యేది తోపాజి. తర్వాత అనురాధ నక్షత్రం 4 పాదములు. నాగరాజు,
నవనీత, నిఖిల్ ను అక్షరము, నేమయ్య నే అక్షరము. అదేవిధంగా వృశ్చిక రాశి తోపాజీ విశాఖ నక్షత్రం 4వ పాదము, నాగరాజు అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం 4 పాదాలు అంటే నాగరాజు, నవనీత, నిఖిల్ ను అక్షరము, నేమయ్య ఇవి అనురాధ నక్షత్రము 4 పాదములు. జ్యేష్ఠ నక్షత్రము 4 పాదములు, నోమయ్య యా అక్షరము, యశ్వంత్, తర్వాత ఈ అక్షరము, యుగంధరుడు యు అక్షరము. ఇవి జ్యేష్ఠ నక్షత్రము 4 పాదములు. ఇవి వృశ్చిక రాశి కిందికి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయము 11 ఈ సంవత్సరం, ఖర్చు 5. అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం ఎక్కువగా ఉన్నది ఈ వృశ్చిక రాశికి. 11 ఆదాయం ఉంటే ఖర్చు 5 ఉన్నది. అదేవిధంగా రాజపూజం గౌరవించేవారు 3 ఉంటే అవమానించేవారు కూడా 3 ఉన్నారు. మరి అదేవిధంగా జూన్ 1, 2026 వరకు 8వ ఇంట ఉండడం వల్ల కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తర్వాత 9వ ఇంట ఉంటాడు కనుక ఈ సంవత్సరం అంతా కూడా జూన్ తర్వాత వీరికి గురువు కూడా అనుకూలంగా ఉండడం, శని సంవత్సరం అంతా కూడా 5వ ఇంట్లో ఉండడం వల్ల సామాన్యంగా ఉంటుంది. అంటే మొత్తానికి చూసుకుంటే ఈ సంవత్సరము ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉన్నదనే చెప్పొచ్చు. అంటే ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి జూన్ తర్వాత గురువు ఉండడం వల్ల వారి ఇంట్లో అనుకూలమైనటువంటి వాతావరణము, ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ కూడా ముందరికి వెళ్ళడము, ఇంట్లో శుభకార్యాలు కావటము, నూతన వాహనాలు కొనడము, ఇటువంటివి కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉన్నది. ఎందుకంటే మనిషికి ఎప్పుడైతే ఆదాయం ఉంటుందో ఆదాయంకు తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. అంటే పైసా ఉన్నప్పుడే ఏదైనా కొంటాం. వీరికి ఆదాయం 11 ఉన్నది, ఖర్చు 5 ఉన్నది. ఆదాయం ఎక్కువ ఉన్నది ఏం చేస్తాము, మనకు సంపాదన పెరిగినప్పుడు దానికి తగ్గట్టు భూములు కానీ వస్తు వాహనాలు కానీ కొనడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా రాశుల ప్రకారమే నడుస్తుంటాయి. కనుక వీరికి వృశ్చిక రాశికి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం మంచుకున్నది కనుక ఇంట్లో శుభకార్యాలు కావడం, నూతన వస్తు ధనములు కొనడం కూడా జరగడం ఉంటుంది వృశ్చిక రాశి వారికి. తరువాత వచ్చేటువంటి రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రము 4 పాదములు, ఏ గయ్య, యో బా అక్షరము, బి అక్షరము. అదేవిధంగా పూర్వాషాఢ 4 పాదములైనటువంటి భూ అక్షరము, దాక్షరము, భా అక్షరము, ఢా అక్షరము. ఉత్తరాషాఢ మొదటి అక్షరము అయినటువంటి మొదటి పాదమైనటువంటి బెల్లయ్య. ఇవన్నీ కూడా ధనస్సు రాశికి వస్తుంది. అంటే మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి 1 పాదము ధనస్సు రాశికి వస్తుంది. వీరికి ఈ సంవత్సరం ఆదాయము 14, ఖర్చు అంటే వ్యయము 11. గౌరవించేవారు రాజపూజం 6, అవమానం 3. అంటే దీన్ని బట్టి వీరికి కూడా ధనస్సు రాశికి మంచిగా ఉన్నదనే చెప్పుకోవాలి. గురువు జూన్ 1, 2026 వరకు 7వ ఇంట్లో, తర్వాత 8వ ఇంట్లో ఉండడం వల్ల ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తర్వాత 4వ ఇంట్లో శని ఉండడం వల్ల కొద్దిగా అర్ధాష్టమ శని ఉంటుంది. అర్ధాష్టమ శని అంటే 7.5 అంటే 7.5 ఏళ్ళ శని. అష్టమ శని అంటే 8వ ఇంట్లో ఉంటాడు శని 2.5 సంవత్సరాలు. అర్ధాష్టమం అంటే 8వ దాంట్లో సగం కనుక 4వ ఇంట్లో ఉంటాడు కనుక కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే కొన్ని పనుల లోపల జాప్యము, అన్ని ప్రారంభించిన పనులన్నీ కూడా దఫాలుగా మెల్లమెల్లగా ముందుకు పోతుంటాయి. కనుక వీరు ప్రతి శనివారం కూడా కపి వినాయకు, ఈ కలియుగము మనము కపి అంటే హనుమంతునికి, అదేవిధంగా వినాయకునికి, దుర్గకు చేయడం వల్ల తొందరగా ఫలితం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రాశికి కూడా మనల్ని తొందరగా ఆదుకునే దైవము, అన్ని రాశులకు పరిష్కారం కూడా హనుమంతుడే కేవలము. కనుక ప్రతి ఒక్కరికి కూడా హనుమాన్ చాలీస నోటిపాఠమై ఉండాలి. ప్రతిరోజు కూడా ఉదయమే స్నానం ఆచరించినాక 11 సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేస్తే సర్వత్రా విజయీ భవేత్, వాళ్ళకి సర్వం కూడా విజయమే సమకూరుస్తుంది. అదేవిధంగా తర్వాత వచ్చే రాశి మకర రాశి. బో జానకిరాముడు, జి అక్షరము ఉత్తరాషాఢ 3 పాదములు, శ్రవణ నక్షత్రము 4 పాదములు, జూకయ్య, జే అక్షరము జోకయ్య, ఖండయ్య. ఇవి శ్రవణ నక్షత్ర పాదములు. ధనిష్ట నక్షత్రము మొదటి 2 పాదములు, గంగారాం, జి అక్షరము, ఇవి గిరిధరుడు. ఇవన్నీ కూడా
ధనిష్ట 2 పాదములు మకర రాశికి వస్తాయి. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరాంతము ఆదాయము 2, వ్యయము 8, అంటే సంపాదన 2, ఖర్చు 8. రాజపూజం గౌరవించేవారు 2, అవమానించేవారు 6. ఈ విధంగా ఉండడం వలన జూన్ 1, 2026 వరకు 6వ ఇంట సామాన్యంగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి జూన్ తర్వాత 7వ ఇంట్లో గురువు ఉండడం వల్ల జూన్ నుండి గురుబలం ఉంటుంది. దానివల్ల అంతా శుభమే జరుగుతుంది. 3వ ఇంట్లో శని ఉండడం వల్ల అంతా మంచిగా ఉంటుంది. అంటే మకర రాశి వారికి జూన్ 1వ తారీఖు నుంచి కూడా గురుబలం వల్ల చేపట్టిన అన్ని కార్యములు కూడా సఫలీకృతమవుతాయి. ఇన్ని రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులు ముందరికి సాగుతాయి. శనీశ్వరుడు కూడా 3వ ఇంట్లో ఉండడం వల్ల సమస్త శుభములు సమకూర్చి వారికి అంతా శుభమే జరుగుతుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా బాగున్నదనే చెప్పుకోవచ్చు. తర్వాత కుంభరాశి ధనిష్ట నక్షత్రము 3, 4వ పాదములు, గు అక్షరము, గే అక్షరము గెల్లయ్య. తర్వాత శతభిష నక్షత్రము గోపాలుడు, గోవిందుడు, సారిక, సమత, సాగర్. సి అక్షరం సీతయ్య, సు అక్షరం సుభాషిణి. ఇవన్నీ కూడా శతభిష నక్షత్రం 4 పాదములు. తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం మొదటి 3 పాదములు, సేనాధిపతి, సేన. సో అక్షరము సోని, దా అక్షరము దాక్షాయిని, దామోదరుడు. ఇవన్నీ కూడా పూర్వాభాద్ర నక్షత్రం మొదటి 3 పాదాలు కుంభరాశికి వస్తాయి. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 8. అదేవిధంగా రాజపూజం 5, అవమానం 6. జూన్ 1, 2026 వరకు 5వ ఇంట్లో గురువు ఉండడం వల్ల శుభంగా ఉంటుంది. తర్వాత గురువు 6వ ఇంట్లో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే పనులు కొంచెం నడకన సాగుతాయి కానీ నెమ్మదిగా దఫాల మాదిగా సాగుతాయి. అనుకోగానే ముందరికి పోవు. అదేవిధంగా శనీశ్వరుడు 7.5. వీరికి శనీశ్వరుడు ఈ యొక్క 2వ ఇంట్లో ఉన్నాడు కనుక వీరికి కొంత ప్రయాణములు మానుకొని దైవబలం పెంచుకోవాలి. ఈ యొక్క కుంభరాశి వారికి 7.5 ప్రభావం కొంత ఉంటుంది కనుక నిరంతరము కూడా దైవనామస్మరణ చేస్తూ ప్రతిరోజు కూడా దేవాలయము దగ్గరలో ఉన్న దేవాలయ ప్రదక్షిణం, వీలైతే హనుమంతుని యొక్క ప్రదక్షిణము, రోజు కూడా హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవడం వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. తర్వాత పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదమైనటువంటి దివాకరుడు, ది అక్షరము. ఉత్తరాభాద్ర నక్షత్రం అయినటువంటి 4 పాదాల్లో దుర్గా, దుర్గేష్, శంకర్, శర్వాణి, శివప్రసాదు. ఒత్తు ఝ అక్షరము, తప్పయ్య థ అక్షరము, ఉత్తరాభాద్ర 4 పాదాలు. అదే విధంగా రేవతి నక్షత్రము 4 పాదములు, దే అక్షరము, దో అక్షరము, చారుమతి, చ అక్షరము, చంద్రశేఖరుడు, చిన్మయి. ఇవన్నీ కూడా రేవతి నక్షత్రం 4 పాదాలు అవుతాయి. వీరికి మీనరాశి 14 ఆదాయము, వ్యయం 11. అంటే ఆదాయం 14, ఖర్చు 11. కొంత మిగిలించుకునే అవకాశం ఉన్నది. 1 రాజపూజము, 2 అవమానము. గౌరవించేవారు 1, అవమానించేవారు 2. అదేవిధంగా వీరికి గురువు జూన్ 1, 2026 వరకు 4వ ఇంట్లో ఉండడం వల్ల సామాన్య ఫలితం ఉంటుంది. తర్వాత 5వ ఇంట్లో ఉండడం వల్ల అంతా శుభమే. మీనరాశి వారికి జూన్ తర్వాత అంతా కూడా అనుకున్నట్టుగా జరుగుతాయి. ఎన్ని రోజులు వారి యొక్క పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ కూడా జూన్ 1 నుంచి ముందరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి శనీశ్వరుడు 1వ ఇంట్లో ఉండడం వల్ల అంటే వీరికి 7.5 ఉంటుంది 1వ ఇంట్లో ఉండడం వల్ల కనుక వీరు శనీశ్వరుని యొక్క ప్రదక్షిణాలు చేయడం, హనుమంతుని యొక్క ప్రదక్షిణాలు చేయడం ఉత్తమము. ఎవరైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని పరాభవనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉదయమే సూర్యోదయ కాలం అంటే 6 వరకే లేచి తైలాభ్యంగన స్నానం అంటే తలకు నూనె రాసుకొని తలస్నానం చేయాలి. వెంటనే ఇష్టదేవుని గుడికి, కులదేవం గుడికి దగ్గర ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించుకొని వారిపైన గోత్రనామార్చన కార్యక్రమం చేసుకొని అటు తర్వాత షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించి తర్వాత బ్రాహ్మణులు, పురోహితులు, అర్చకులు చెప్పేటువంటి యొక్క పంచాంగ ఫలితములను వినాలే.
తర్వాత ఇంటి ముందర కాషాయ జెండను ఎగరవేయాలి. ఈ కాషాయ జెండా హనుమంతుడు ఉంటే శ్రేష్టం. కాషాయ జెండా ఎందుకు ఎగరవేయాలి అంటే కాషాయ జెండా మనకు ఈ యొక్క విజయ సూచిక. విన్నావా? అంటే ఇప్పుడు కాషాయ జెండా ఎన్ని ఎగిరిస్తే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఎందుకు ఉంటుంది కాషాయ జెండా అంటే ఎప్పుడు కూడా మన పెద్దలు ఒకటి చెప్పారు మనకు, ఏమంటారు, ఈ ఇంట్లో మనకి ఏదైనా ఈరోజు చెడు జరిగితే ఏమనుకుంటాము, అరే ఈరోజు పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూసినామో చెడు జరిగింది అనుకుంటాం. నిజానికి చెప్తే ఆ విధంగా జరగది, మన కర్మ ఫలితమే. కానీ మన ధోరణి లోపల ఆ విధంగా వెనకట్టు నుంచి వస్తున్న పద్ధతి. అదే విధంగా మంచి జరిగిందనుకో, అరే ఈరోజు నక్కదొక్క దొక్కినవరా, ఈరోజు నీకు మంచి జరిగిందని. అంటే కొన్ని చూడడం వల్ల శుభము జరుగుతుంది, కొన్ని చూడడం వల్ల అశుభం జరుగుతుంది అనేది ఉన్నది. ఇది శాస్త్ర ప్రమాణం లేకున్నా కొన్ని శాస్త్ర ప్రమాణం ఉంటుంది. మనకు ఏదైనా కానీ శాస్త్ర ప్రమాణం, శాస్త్రమును అనుసరించుంటాం. కొన్ని పెద్దల ప్రమాణం ఉంటాయి, అంటే వెనుకటి నుంచి తరతరాల నుంచి వచ్చినటువంటి ఆచారం అంటారు కదా. ఈ ఆచారానికి శాస్త్ర ప్రమాణం ఉండదు. మన పెద్దలు, తాతలు, ముత్తాతలు పాటించారు, మనం పాటిస్తున్నాం. ఇది మనం కూడా శాస్త్ర ప్రమాణం కాకుండా ఆచార ప్రమాణంగా తీసుకుంటే ఏదైనా కూడా ఉదయమే మనము ఇంటికి వెళ్ళి బయటకు వస్తున్నాము, వచ్చేటప్పుడు మనకు కాషాయ జెండా కనబడుతుంది, దానిపైన హనుమంతుడు ఉంటాడు. విన్నవా? ఎప్పుడు కూడా మనము ఇంతకుముందు చూసుకుంటే మనకు ఈ యొక్క మహాభారత యుద్ధం లోపల చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, మహాభారత యుద్ధం అయినంత వరకు కూడా అర్జునుడు కానీ, ద్రోణుడు కానీ, ద్రోణాచార్యుడు, తర్వాత అర్జునుడు, భీష్ముడు, వీళ్ళందరూ కూడా యోధుడు వాళ్ళు. కర్ణుడు. ఈ యుద్ధం లోపల యుద్ధం అంతా అయిన తర్వాత మనకు కృష్ణుడు అర్జునునికి నడిచినటువంటి ముచ్చట లోపల ఏమంటాడంటే, మొట్టమొదటిగా ఇంతటి కర్ణుడు కానీ, భీష్ముడు కానీ, ద్రోణాచార్యుడు కానీ విసిరినటువంటి బాణాల వల్ల ఏదైతే కృష్ణుడు రథసారథిగా ఉన్నటువంటి అర్జునుడు నడిపిస్తున్నటువంటి రథము ఎప్పుడు కూడా చిన్న భిన్నము కాదు, నేల కొరగదు. దానికి కారణం కృష్ణుడు చెప్తాడు. ఒకటి రథసారథి కృష్ణుడు ఉండడం, రెండవది ఈ యొక్క అర్జునుని యొక్క రథం పైన ఉన్నటువంటి ధ్వజము పైన ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆయన విజయ సూచిక. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ఆ పతాకం ఉన్నదో ఆ ఆంజనేయ స్వామి దానిపైన ఆవాహనై కూర్చొని ఉండడం వల్ల ఈ యొక్క రథముకు ఎటువంటి అగ్ని ప్రమాదము, శస్త్ర ప్రమాదము సంభవించలేదని స్వయంగా కృష్ణుడే అర్జునునికి చెప్తాడు. అంటే అప్పట్లో అంటే పతాకముకు అంతటి విలువ గొప్పది ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇంటికి విజయ సూచికది. మనం పోయేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ యొక్క కాషాయ వస్త్రం పైన రెపరెపలాడుతున్నటువంటి ఆంజనేయ స్వామి దర్శనం మనకి జరుగుతుంది కనుక ఉగాది మొదటి రోజు మనమందరం కూడా మన ఇంటికి ధ్వజారోహణం అంటే చక్కని కాషాయ జెండను, వీలైతే హనుమంతుడు ఉన్నటువంటి కాషాయ జెండను ఎగరవేయాలి. తర్వాత పంచాంగ శ్రవణం చేయాలి. చేయడం వల్ల నీకు ఏమవుతున్నది, ఈ యొక్క తిథి కరణము పంచాంగ శ్రవణం వల్ల మనకు సంవత్సరాంతం శుభమే జరుగుతుంది. అంటే ఏ విధంగా చేయాలి అది పంతులు అర్చకులు చెప్తుంటే ప్రతి ఒక్కరు ఏమవుతున్నది, ప్రతి దేవాలయం దగ్గర పంచాంగ శ్రవణం అవుతున్నది అంటే పెద్దలు వచ్చి కూర్చొని వింటున్నారు. మనం పిల్లలకు చెప్తలేము. పిల్లలకు ఎవరికి కూడా ప్రతి ఒక్కరు విధిగా ఇవన్నీ పాటియాలి. తైలాభ్యంగా స్నానం చేయవా, పొద్దున్నే 6 వరకు ఉదయమే లేచి తలపై నుంచి స్నానం చేసుకొని దేవాలయ సందర్శనము, ఉగాది పచ్చడి, అటు తర్వాత పంచాంగ శ్రవణం వినేటందుకు పిల్లలను, కొడుకులను, మన్మళ్ళను అందరిని తీసుకొని దేవాలయం దగ్గరికి పోయి పంతులు చెప్పేటి అన్ని, అర్చకులు చెప్పేటువంటి, పురోహితులు చెప్పేటువంటి అన్ని వినాలి. వింటే ఏ రాశికి ఏం సంభవిస్తుంది, అరే ఏ విధంగా జాగ్రత్త ఉండాలి. మనము తట్టు తలిగినాక బట్ట కట్టుకుంటే నడవది, తర్వాత దప్పైనప్పుడే బాయి దోవుతామంటే నడవదు కదా. కనుక ఈ పంచాంగం వినడం వల్ల ఎవరికి ఎటువంటి శుభము అశుభము జరుగుతుందో తెలుసుకొని
దానికి ముందు జరిగేటువంటి ఈ యొక్క విపత్తులను ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని, బలాన్ని పంచాంగ శ్రవణం చేయడం వల్ల మనకు వస్తుంది. ఆ రోజు వినడం వల్ల. అదేవిధంగా వినడమే కాకుండా మనం కొంత ఆచరణ చేయాలి. అదేవిధంగా ఎందుకు ఈ యొక్క రాశుల వారందరికీ కూడా మనము హనుమాన్ చాలీసా, హనుమాన్ దేవాలయం అని చెప్తున్నాం. ఎందుకు ఇదంతా కూడా? నాసై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా. ప్రతి మనిషికి ఈ కలికాలంలో మొట్టమొదటిగా వచ్చేది ఏంటంటే అనారోగ్యమే. చిన్నలకు పెద్దలకు కూడా వచ్చేది కూడా అనారోగ్య సమస్యలు, మానసిక బాధలు. ఈ యొక్క మానసిక బాధలు, అనారోగ్య సమస్యలు అంటే నాసై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీర. హనుమంతునికి ఎవరైతే స్మరణ చేస్తారో అటువంటి వారికి ఎటువంటి అనారోగ్యములు కలగనే కలగదు. అదేవిధంగా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత. ఏ దేవుని యొక్క శ్లోకం లోపల కూడా ఇంతటి వివరణ లేదు. కానీ హనుమంతుని యొక్క మొట్టమొదటి శ్లోకమే అందరికి వచ్చేది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పుటత్వం చైవ హనుమాన్ స్మరణమబ్రవేత్. హనుమంతునికి నీవు స్మరణ చేయడం వల్ల ఏమొస్తుందయ్యా అంటే సద్బుద్ధి వస్తుంది. పిల్లల లోపల, పెద్దల లోపల మనకు బలం వస్తుంది. బుద్ధిర్ బలము, యశస్సు కీర్తి. యశస్సు అంటే చక్కని ఆయుర్దాయము, చక్కని కీర్తి. అజాడ్యం వాక్పటుత్వం చేయవ. ఈరోజు చేసే పని రేపు చేసడం, రేపు చేద్దామనుకున్నది ఎల్లుండి చేయడం. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనము మనిషి లోపల అపజయం ఉంటుంది, విజయం అనేది ఉండదు. ఎందుకంటే పెండింగ్ ఎవరైతే పెడతారో సమస్యలు కానీ పనులు కానీ వారికి ఏమవుతుంది అంటే అవన్నీ కూడా అపజయం అవుతుంది. అటువంటి పెండింగ్ ఉండొద్దు అంటే మన లోపల ఉన్నటువంటి బద్ధకం అనేటువంటి పోయి అజాడ్యం వాక్పటుత్వము. మనం మాట్లాడే మాట స్థిరంగా ఉండడము, మనం మాట్లాడే మాట లోపల ఖచ్చితంగా ఉండడము, ఖచ్చితమైనటువంటి ధోరణి ఉండడము. హనుమాన్ స్మరణ ప్రవీత్. ఇవన్నీ కావాలి నీకు అంటే నిరంతరం హనుమంతుని స్మరణ చేయమని చెప్తున్నాం. అందుకే ప్రతి రాశికి కూడా మనిషికి ఉన్నటువంటిది ఇదే. మనం చేసే పని పెండింగ్ కావడం, చేసే పని లోపల అపజయం పొందడం, తర్వాత చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా నత్తనడకన సాగటం, మనిషి అనారోగ్య పాలవడం, అప్పుల పాలవడం, మరి మానసిక వ్యధలు ఇవన్నీ కూడా పోవాలి అంటే వారికి హనుమంతుని యొక్క బలం కావాలి. ఎవరైతే నిత్యము 11 సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేస్తారో వారందరికీ కూడా సర్వత్రా విజయీ భవే. వారికి సర్వము విజయమే సమకూరుతుంది. కనుక ప్రతి మనిషి కూడా ఉదయమే లేవాలి, లేచి దేవాలయ సందర్శనం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. వీలైనంత వరకు అన్ని గ్రామాల లోపల ప్రతి శనివారము పెద్దలు చిన్నలు అందరూ ఉదయం వీలు కాని వారు సాయంత్రం 6 గంటల నుంచి సామూహికంగా 11 సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేసి హనుమంతుని దేవాలయం కానీ, రాముని దేవాలయం కానీ, దగ్గర ఉన్నటువంటి విశేష దేవాలయం లోపల భజనా కార్యక్రమం తప్పకుండా చేయాలి. అది ఏ దేవాలయం అయినా సరే పెద్దలు చిన్నలు అందరూ కలిసి చేయడం వల్ల, నామ సంకీర్తన చేయడం వల్ల కూడా పుణ్య ఫలితం ఉంటుంది. పూజా కార్యక్రమము అభిషేకం చేయడం వల్లనే కాదు, నామ సంకీర్తన చేయడం వల్ల కూడా మన యొక్క కర్మ తొలగిపోయి వారందరికీ కూడా శుభ ఫలితాలు వస్తాయి. ఇంకోటి హనుమాన్ చాలీస చేయాలంటారు, చదువులేని వాళ్ళు ఉంటారు కొంతమంది, మరి వాళ్ళు చాలించారు కదా, వాళ్ళ పరిస్థితి ఎట్లా? హనుమాన్ చాలీస ఈ యొక్క పారాయణము, హనుమాన్ చాలీస చదవరాని వాళ్ళు ఉంటారు కదా, వారికి ఎట్లే ఏమున్నది అంటే ఈరోజు రేపు ఎంత చదువు రాని వారికైనా కానీ చదువు వచ్చే మాత్రము శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, అదైతే వస్తుంది. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి అన్నాడు. అంటే ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ హనుమంతుడు అంజలి ఘటించి కూర్చొని ఉంటాడు. అంటే చేతులు జోడించుకొని కూర్చొని ఉంటాడట. అంటే మనకు కావాల్సింది అదే కదా. కనుక ఎవరికైతే హనుమాన్ చాలీస రాదో ఆ భజన కార్యక్రమం లోపల పాల్గొని హనుమాన్ చాలీస అవుతుంటే అక్కడికి పోయి మనస్సు లోపల శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అనుకుంటా రామనామస్మరణ చేయొచ్చు. దానివల్ల కూడా సమస్తమైనటువంటి యొక్క చెడు ఫలితాలు అనేటువంటి అన్నీ కూడా
పోయి సమస్తము కూడా శుభమే జరుగుతుంది. అక్కడ కూడా హనుమంతుడు ఉంటాడు, అక్కడ కూడా మనకు శుభమే సమకూరుతుంది. ఇంకోటి ఇప్పుడు రైతులకు వచ్చు, ఇప్పుడు మనకు రాష్ట్రంలో ఎట్లా ఉండబోతుంది ఈసారి రైతులకంతా కూడా ఆశించినటువంటి ఫలితాలే ఉంటాయి. తెల్ల ధాన్యమైనటువంటి పత్తి పండుతుంది, ధాన్యమైనటువంటి యొక్క బియ్యం కూడా పండుతాయి. ముఖ్యంగా కావాల్సింది ఇవి రెండే కనుక ఇవి రెండు కూడా మంచిగానే ఉంటాయి. కాకపోతే చమురు ధరలు, నూనె, నెయ్యి వస్తువులు కొంత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత బయట దేశాల నుంచి ఎగుమతి అయ్యేటువంటివి కూడా అన్నీ స్తంభించిపోయి బయట దేశం నుంచి ఎగుమతి అయ్యే వాటికన్నిటి కూడా ఈ యొక్క ధరలు పెరిగే ఉంటాయి. మనము యుద్ధాలు నెల నుంచి నడుస్తున్నాయి, చమురు ధరలు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. కానీ పంచాంగము ఉగాది ఉంటే ఉగాది ముందు రాయం కదా, ఒక 6 నెలల ముందే ఇవన్నీ కూడా రాసి నిక్షిప్తమై ఉంటాయి. మనకు 6 నెలల కన్నా ముందు ఈ యుద్ధం జరుగుతుందని తెలియదు. మనం ప్రస్తుత పరిస్థితులకు, యుద్ధ పరిస్థితులకు చూసుకున్నా కానీ ఇందులో ఉన్నాయి నౌకాయానమైనటువంటి బయట దేశాల నుంచి సముద్రం లోపల ఎగుమతి దిగుమతులు అయ్యేటువంటి వాటి యొక్క ధరలు పెరుగుతాయని వాటికి ఈ సంవత్సరం స్తంభించిపోయి పెరుగుతాయి. అదేవిధంగా వివిధ దేశాల లోపల యుద్ధ వాతావరణం పెరుగుతుంది. పోయిన సంవత్సరం నేను పంచాంగ ఫలితాలలో కూడా చెప్పిన రాజులకు సంబంధించినటువంటి యుద్ధాలు జరుగుతాయని చెప్పిన, అగ్ని భయాలు జరుగుతాయని చెప్పిన. అగ్ని భయాలు అంటే బాంబుల దాడి. ఈ సంవత్సరం కూడా యుద్ధ భయాలు ఉన్నాయి. కానీ మన భారతదేశం లోపల మాత్రం రైతులకు కానీ ప్రజలకు కానీ అనుకూలంగానే ఉన్నాయి. భారతదేశంకు చూసుకున్నా, తెలంగాణ ప్రాంతానికి చూసుకున్నా కూడా ఈ సంవత్సరాంతం కూడా మొత్తం సుభిక్షమైనటువంటి పరిపాలన లోపల జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మనకు జోగుపేట, అందోలు కూడా అంతా కూడా సుభిక్షమైనటువంటి పరిపాలన ఈ సంవత్సరాంతం కూడా జరుగుతుంది. ఎందుకంటే జోగుపేట అంటే శ్రవణ నక్షత్రం వస్తుంది, మకర రాశి అవుతుంది. వారికి జూన్ నుంచి గురువు అనుకూలంగా ఉన్నాడు కనుక అనుకూలమవుతుంది. తర్వాత అందోలు కూడా మేషరాశి కూడా అంతా కూడా కొంత మిశ్రమ ఫలితాలుండి మంచి జరుగుతుందని అనుకోవచ్చు. దైవం యొక్క ఇక్కడ అందోలు శ్రీ రంగనాథ స్వామి యొక్క అనుగ్రహం వల్ల, ఆ యొక్క జోగుపేట జోగినాథుని యొక్క అనుగ్రహం వల్ల సమస్తము కూడా చుట్టుపక్కల ప్రాంతములంతా కూడా శుభమే జరుగుతుంది. ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు, అక్కడ అమ్మవారైనటువంటి చిట్కుల చాముండేశ్వరి మాత యొక్క సమస్తమైనటువంటి అనుగ్రహము సమస్త ప్రజల లోపల ఉండి అందరూ కూడా ఈ సంవత్సరాంతం కూడా చుట్టుపక్కల ప్రజలందరూ, గ్రామాల ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండి సుభిక్షమైనటువంటి పరిపాలన లోపల జీవనం సాగిస్తూ ఉంటారు. కేవలం పరాభవనామ సంవత్సరము అంటే పరాభవం అయ్యేటి దుర్మార్గులకు, కామక్రోధ మద మచ్చర అహంకారాదులతో ఉండేటువంటి వారికి, దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగించే వారికే పరాభవము, అపజయం జరుగుతుంది. నీతివంతులకు, నిజాయితీవంతులకు, ధర్మ మార్గమున నడుస్తూ దాన ధర్మమును చేయటువంటి వారికి, నీతి కోవిద పరులకు మరి దేవతా దర్శనములు, దాన ధర్మములు, పూజా పురస్కారములు చేసేటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరము విజయమే జరుగుతుంది. శుభం భూయాత్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఈ పంచాంగం యొక్క ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎక్కువగా చింతించకుండా ఉదయమే లేచి కాలకృత్యాది కార్యక్రమాలన్నీ చేసుకొని తలస్థానం కానీ స్థానం కానీ ఆచరించి ప్రతిరోజు కూడా పిల్లలు, పెద్దలు, ఎందుకంటే యువకులందరూ కూడా ఇప్పుడు అనేక రకమైనటువంటి సమస్యలు, అనారోగ్యములు, బాధలు, యాక్సిడెంట్లు, సమస్తమైనటువంటి బాధలు పడుతున్నది ఎక్కువ యువకులు గనక ఇప్పటి నుంచే పిల్లలకు కూడా పెద్దలు అలవాటు చేయాలి. పిల్లలు, పెద్దలు, మన్మలు అందరూ కూడా ఉదయాన్నే లేచి ఇంటికి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు మిగతా వారిని హనుమాన్ దేవాలయానికి తీసుకుపోవాలి. అక్కడ ప్రదక్షిణాలు చేసి హనుమాన్ చాలీస పారాయణం చేయాలి. ప్రతి శనివారం కూడా ప్రతి శనివారము వారి యొక్క గ్రామంలో ఉన్నటువంటి విశేష దేవాలయం లోపల కానీ, హనుమాన్ దేవాలయం లోపల కానీ సామూహికంగా భజన కార్యక్రమం, సంకీర్తన చేయడం వల్ల ఇటువంటివి కూడా ఆపదలు దూరమవుతాయి. వాటితో పాటు హనుమాన్ చాలీస ముఖ్యంగా 11 సార్లు పారాయణం చేసిన తర్వాతనే భజన కార్యక్రమం ప్రారంభం చేసుకోవాలి. ఇదంతా కూడా ప్రతి గ్రామం లోపల చేయడం చేస్తే ఇటువంటి వాటి గురించి భయపడవలసిన అవసరం లేదు. ఆ భగవంతుడే అండగా ఉండి అందరికీ కూడా నడిపిస్తూ ఉంటాడు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శుభం భూయాత్.